నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో మీరు చెప్పేటువంటి న్యూమరాలజీ ఏదైతే ఉందో అందులో ఆ నంబర్లో అంత పవర్ ఉంటుంది, ఆ లెటర్లో అంత పవర్ ఉంటుంది అని చెప్తూ ఉంటే నిజంగా వాటి వెనక స్పిరిచువాలిటీ ఉందేమో, లేదంటే వాటి వెనక ఉండేటువంటి అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్, సో కొన్ని లెటర్స్ నిజంగా ఈ విధంగానే బిహేవ్ చేస్తాయేమో, ప్రస్తుతం ఉండేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తూ ఉంటాయి. అంటే పర్సన్స్, డైరెక్టర్స్ కానివ్వండి, లేదంటే పొలిటీషియన్స్ కానివ్వండి, లేదంటే ఎవరిదైనా సైంటిస్టుల నేమ్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, చెప్తూ ఉంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ నిజంగా యూనిక్గా ఉండేలాగా కంటెంట్ ఇచ్చారు. చాలామంది అది చూసిన తర్వాత పి అనే లెటర్ ఆ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనిపిస్తే ఒకవేళ పి అనే లెటర్లో ఎన్ని అక్షరాలతో ఉంటే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారండి. దానికి ఏం చెప్తారు? పీ లెటర్ ఇస్ డెఫినెట్లీ ఏ వెరీ వెరీ స్పెషల్ లెటర్ అండి. అండ్ కరెక్షన్ ఎప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఉండాలి. ఎన్ని లెటర్స్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా. లెటర్ పీకి చాల్డియన్ సిస్టంలో సంఖ్యాబలం 8, అంటే ప్రతి లెటర్కి ఒక వాల్యూ ఉంటుంది సార్. ఇది కరెక్ట్గా వాడుకోగలిగితే సక్సెస్. కబాలా సిస్టంలో 7. సో 8 వల్ల ఏమంటే స్లోగా స్టార్ట్ అవుతారు, మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. సో అనుకోవచ్చు, మరి మనకు లక్ తక్కువ ఉందేమో అనుకుంటారు వీళ్ళు, బట్ అనుకునే లోపల వాళ్ళు పైకి వెళ్ళిపోయి ఉంటారు. చాలామంది డౌట్, అంటే పీ లెటర్ శని ప్రభావం వల్ల డెవలప్మెంట్ స్లోగా ఉంటుంది అనుకుంటారు. బట్ పేరు కానీ కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే పట్టుకోవడం అసాధ్యం. వీళ్ళకి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళ నొప్పిని బయటకు చూపించరు, వాళ్ళు పడే బాధల్ని వేరే వాళ్ళకి చూపించరు. బట్ అదే బాధ వేరే వాళ్ళు పడితే తట్టుకోలేరు. వీళ్ళైతే ఆ నొప్పిని, ఆ బాధని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ పీ లెటర్లో ప్లస్లు చాలా ఉన్నాయి, మైనస్లు కొన్ని ఉన్నాయి. బట్ ఆ మైనస్లో వాళ్ళు బయటకు చూపించరు. సో పీ వాళ్ళు స్లోగా స్టార్ట్ అవుతారు, మంచి పొజిషన్కి వెళ్తారు, కొన్నేళ్ళు ఆడ స్టాప్లో ఉంటారు, మళ్ళీ స్లోగా డౌన్ వస్తారు, మళ్ళీ పైకి వెళ్తారు. సో ఈ పీ లెటర్ వాళ్ళకి ఏమంటే 10 రూపాయలు సంపాదిస్తే 3 రూపాయలు దాన ధర్మాలు చేసేస్తారు. కొన్ని పీలు ఎలా ఉంటారంటే 10 రూపాయలు కూడా దాన ధర్మాలు చేసేస్తుంటారు, దాచిపెట్టుకోరు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు సఫర్ అయితే ఖర్చుపెట్టేది ఒక ధర్మం, తెలియని వాళ్ళు సాయం అడిగినా చేసే గుణం ఈ పీ లెటర్ వాళ్ళకు ఉంటుంది. అన్ని లెటర్ వాళ్ళు అందరికి దాన ధర్మాలు చేయలేరు. ఈ పీ ఇస్ ఫర్ పవర్, పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, పవర్ ఆఫ్ రైటింగ్, పవర్ ఆఫ్ టాకింగ్. వీళ్ళు మాట్లాడితే ఎవరన్నా పడిపోవాల్సిందే. పవర్ ఆఫ్ యాక్టింగ్, అన్నీ. అంటే యాక్టర్స్కి ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు బిఫోర్ గబ్బర్ సింగ్ PAVANKLYAN, ఆఫ్టర్ గబ్బర్ సింగ్ PAW పెట్టిన తర్వాత ఆయన పవర్ లక్షట్లు పెరిగింది. ఒక హీరో నుంచి దేవుడి రూపంలోకి వెళ్ళిపోయినారు ఫ్యాన్స్కి. సో ఎక్స్ట్రాడినరీ పవర్. PAVAN పెడితే పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, PAWN పెడితే ఆ VDW. చాలామంది డౌట్, విఎన్న పవన్ కళ్యాణ్ PW పెట్టినానన్నా వైబ్రేషన్స్ మారిపోతాయి. ఇట్స్ లైక్ విప్రో కంపెనీ VIPRO కాదు, WIPRO. ఆ వీకి డబ్ల్యూకి వాల్యూ తేడా అంటే నక్కకి నాగలోకంకి. అంటే ఎంత పవర్ అంటే వి పెట్టినప్పుడు కష్టం నెగిటివ్ రెండు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి. డబ్ల్యూ పెట్టాక ఓన్లీ సక్సెస్. సో చాలా అడిగారు, పొలిటికల్గా సక్సెస్ కాలేదు కదా అని. సో రాజశేఖర రెడ్డి గారు సుమారుగా 30 years 40 years తర్వాత కష్టపడి జనాల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి ఒక గొప్ప పేరు తెచ్చుకుని సీఎం అయినారు. సో సీఎం పదవి అనేది సింపుల్గా అందరికి రాదండి, కష్టపడాలి. సో ఈ పేరులో వాళ్ళు కష్టపడితే ఖచ్చితంగా దిల్ బి గోయింగ్ టువర్డ్స్ టార్గెట్. అండ్ వాళ్ళ మెయిన్ మోటివ్ ఏమంటే నాట్ ద పోస్టులు కాదు, సర్వీసే. అర్నింగ్ ఎలా చేస్తున్నాం, ఇలా ఖర్చు పెట్టేస్తున్నాం. ఎంత పీ వాళ్ళు ఏ రేంజ్కి వెళ్తారంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటే కుదపెట్టేయడం, బంగారం ఉంటే కుదపెట్టేయడం, అవసరం వాళ్ళకి ఇవి చేయడం. సో రీసెంట్గా ఒకసారి విన్నాను నేను, ఒక చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్కి ఆయనకి ఇష్టమైన కారణం కూడా అమ్మేసి ఆపరేషన్స్ చేయించారు విన్నాను. సో ఆ పేరులో అంత పవర్ ఉంది. ఈ ప్రకాష్ రాజ్ కూడా ఈజ్ డూయింగ్ సేమ్ సర్వీస్, ఆయన నమ్ముకున్న వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు అట్లా. సో దే ఆర్ వెరీ వెరీ క్లెవర్ పీపుల్, హార్డ్ వర్కింగ్. ఇక్కడ నెగిటివ్ ఏమంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయకూడదు అని ఉంది, బియాండ్ లిమిట్. సో మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓవర్ వర్క్ చేయొద్దు. ఒక 8 hours వర్క్, 12 hours వర్క్ చేయొచ్చు. 16 hours 18 hours వర్క్ చేస్తే ఈ వాళ్ళు తొందరగా దే మే ఫాల్ ఇంటూ హెల్త్ ప్రాబ్లమ్స్. ఓవర్ వర్క్ వద్దు, ఓవర్ బర్డెన్ వద్దు. అండ్ సంపాదించిన డబ్బుల్లో 80% దాచిపెట్టుకోండి.
20% వరకు, మామూలుగా అందరికి 5% చెప్తా, ఈ పీ వాళ్ళకి 20 వరకు చెప్తా, ఎందుకంటే వీళ్ళు 20 కూడా ఆగరు వీళ్ళు. సో ఎందుకంటే అప్ అండ్ డౌన్ గ్రాఫ్ ఉంది కాబట్టి రేపు ఫ్యూచర్లో మనం డౌన్ అయినప్పుడు ఈ సేవింగ్స్తో మనం హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. అది కూడా వీళ్ళు చాలామంది పక్కన పెట్టేస్తున్నారు, ఉన్నది ఇచ్చేస్తున్నారు. కాబట్టి పీ వాళ్ళకి సలహా ఏమంటే, మీకు గ్రాఫ్ అప్ ఉంది, డౌన్ ఉంది, చక్కటి పేరు పెట్టుకుంటే డౌన్ ఉండదండి. సో ఈ గుణాలు, జాలి గుణం విపరీతంగా ఉంటుంది. బట్ వాళ్ళు అందరికి అర్థం కారు. పీ లెటర్ వాళ్ళు చూసేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా కామెంట్ చేయొచ్చు. బేసికలీ దే ఆర్ హార్మ్లెస్, వేరే వాళ్ళకి హార్మ్ చేయరు, మంచే చేస్తారు. దే హ్యావ్ వెరీ గుడ్ పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ పీ స్టాండ్స్ ఫర్ పవర్. సో 8 letters 7 letters సూపర్ పవర్స్ అండి. 7 అనేది 7 కొండల వాడు రిప్రజెంటేటివ్. ఈ 7 నెంబర్లు ఎవరున్నా కూడా దే కెన్ ఎర్న్ మనీ వెరీ వెరీ ఈజీలీ. సో పీ లెటర్లో ఎవరున్నా కూడా వాళ్ళు కష్టపడుతున్నారు, డౌన్ అయిపోతున్నారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పినదే సార్. PAVN అప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు, WBTEC ఎలా ఉన్నారు. సార్ సింగిల్ లెటర్ కరెక్షన్ విల్ గివ్ అంత. ఇప్పుడు ప్రవీణ్ చాలామంది ఉన్నారు సార్. ప్రవీణ్లో 36వ నంబర్ ఉంది, 3 దేవతలు 6 రాక్షసులు, 3 జూపిటర్ 6 వీనస్. ఈ కాంబినేషన్లో కష్టపడిందని ఫలితం రాదు. యు వర్క్ మోర్ టేక్ లెస్. 1,00,000 రూపాయలు పనిచేస్తే 10,000 తీసుకోకు. సో వీళ్ళ లైఫ్ అంతా కూడా వీళ్ళు అప్పుల్లోనే ఉంటారు. నాకు తెలిసి నేను ఈ లాస్ట్ 25 yearsలో మోర్ దెన్ 1 lakh ప్రవీణ్స్కి ఇచ్చాను. మోర్ దెన్ 30,000 పవన్స్. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ పేర్లు కామన్, పవన్ పవన్ పవన్, పవన్ తేజ్, పవన్ రాజ్. సో రోజుకి మినిమం మనకు 5 మంది పవన్లన్నా నాకు వస్తున్నారు. ఇదంటే ఇది కామన్ నేమ్ ఇది. సో ఈ పవన్ అనే పేరులో 2 బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి. ఒకటి 18, 16. 16 అనేది సూర్యుడు శుక్రుడి కలయిక. శుక్రుడికి పడదు. సో ఒక రేంజ్ తీసుకెళ్ళి కిందకు తోసేస్తాడు. 16లో సౌందర్య, సావిత్రి, శ్రీదేవి, సిల్క్ స్మిత, దే ఫాల్ డౌన్ ఫ్రమ్ హైట్స్. ఈ 18 ఈజ్ ఎ నెంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. ఎవరన్నా కావచ్చు. సో ఈ లెటర్ పీ వాళ్ళు కానీ పేరుని చక్కగా వాడుకుంటే వీళ్ళకన్నా అదృష్టవంతులు ఎవ్వరు లేరు. ప్రతి లెటర్కి ఒక పవర్ ఉంటుంది సార్. ప్రతి లెటర్కి ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఏమంటే డబ్బులు దాచిపెట్టుకోవాలి, ఉన్నప్పుడు ఒక ల్యాండ్స్ కొనడము, బిల్డింగ్స్ కొనుక్కోవడం, దాన ధర్మాలు చేయండి. మామూలుగా అంటారు కదా, అపాత్ర దానము, లేకపోతే అలా చేయకూడదు, విత్ లిమిట్స్. సెకండ్ ఏమంటే వీళ్ళు ఈ పేరు కరెక్ట్గా ఉన్న వీళ్ళెవరో అందరికి అర్థం అవుతారు. చాలామంది ఏమంటే వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అర్థం కాదు జనాలకి. పేరు బాగున్నాడు అర్థమైపోతారు ఆటోమేటిక్గా, దే విల్ యాక్సెప్ట్. సో పీ లెటర్లో ఉండి కష్టాలు పడుతుంటే 100% చిన్న మార్పు చేసుకోండి, అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తారు. ఎలా అంటే మార్పు చేసుకోవాలంటే మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి సార్? సార్ వీఆర్ యాక్చువల్గా ఏమంటే అందరికీ పేరులో బాగుందా లేదా డౌట్ ఉంది. సో మేమైతే క్లియర్గా మీ పేరు బాగుందా లేదా. సో యాక్చువల్గా ఇప్పుడు ఇంతమంది ఏమంటే జస్ట్ మనం వాయిస్ ఇచ్చేవాళ్ళం, నంబర్ బాగాలేదు, 16, 18 లేదా 12 చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈవెన్ ఫోటో పంపిస్తున్నా, ఎలా వచ్చింది క్యాలిక్యులేషన్ కూడా ఫోటో పంపిస్తున్నాను. సో మీరు చేయాల్సింది మీ పేరు బాగుంది కనుక్కోవడానికి మీ పూర్తి పేరు, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ కింద ఉన్న 2 నంబర్స్కి వాట్సాప్ చేయండి. అండ్ నా నంబర్ కూడా ఇస్తాను మీకు. నా నంబర్ 9121685513. దిస్ ఇస్ మై స్పెషల్ నంబర్ 9121685513. స్క్రీన్లో కింద ఉన్న 2 నంబర్స్ 9133789199 లేదా 9966000317 ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 hours మీకు రిప్లై ఇస్తాను. సో నేమ్ బాగుందనుకోండి, మీ నేమ్ చాలా బాగుందండి, మీరు ఈ కలర్స్ ఎక్కువ వాడండి, ఈ స్టోన్ వేసుకోండి అని చెప్తాను. బాగలేని వాళ్ళకి అసలు ఏం బాగాలేదు, ఎందుకు బాగాలేదు, దీనివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగలేని వాళ్ళు ఎంత వీలైతే తొందరగా ఆ పేరులో చిన్న మార్పు చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉండడానికి ఈ న్యూమరాలజీ ద్వారా మనకు ఒక దారి ఓపెన్ అవుతుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీరు కనుక వాట్సాప్ చేస్తే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, నిక్ నేమ్ కనుక వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా 24 hours డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.